జై గురుదేవ్. డాక్టర్ మంజు చోపదార్ శాంతికుంజు గారు అనుభవం. ఒకరోజు పోస్ట్ మ్యాన్ ఒక పత్రిక తెచ్చాడు. దాని పేరు అఖండ జ్యోతి. దానితో పాటు ఒక ఉత్తరం కూడా ఉన్నది. అది ఘియా మండి మధుర నుండి వ్రాయబడినది. ఉత్తరంలో ఇలా ఉంది: ఈ పత్రికను ఒరియా భాషలోకి అనువదించు. నాకు ఆశ్చర్యం వేసింది. నేను అచ్చట వారెవరినీ ఎరుగను. నాకు ఇప్పటి వరకు అటువంటి పత్ర వ్యవహారములు జరగలేదు. కానీ పత్రిక పంపబడింది. కానీ ఉత్సాహంతో పత్రిక చదివాను, అనువాదం చేసి పంపించాను. వారికి నచ్చింది. ఈ క్రమం నడుస్తూ ఉంది. ఈ విధంగా 2 సంవత్సరాలు గడిచింది. 2 సంవత్సరాలు గురుదేవుల సాహిత్యం చదువుచు అనువాదం చేయటం వల్ల వారి పట్ల శ్రద్ధాభక్తులు కలిగాయి. అందువల్ల వారిని కలవాలని, దర్శించాలనే కోరిక తీవ్రమైంది. కానీ ఆ రోజుల్లో హరిద్వార్ చేయడానికి సరి అయిన బండి లేకపోవటం వల్ల కొన్ని సంవత్సరాలు ఈ విధంగా గడిచిపోయాయి. ఒక రోజున నన్ను నేను ఆపుకోలేకపోయాను. 500 రూపాయలు తీసుకొని ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ట్రైన్లో కూర్చున్నాను. మరుసటి రోజున ఢిల్లీ చేరాను. కూలీ నుండి వివరాలు పొంది రాత్రి మసూరి ఎక్స్ప్రెస్లో కూర్చున్నాను. ఉదయం హరిద్వార్ చేరాను. డిసెంబర్ నెలలో గజగజ వణికించే చలి, దానికి తోడు వర్షం. హరిద్వార్ ఇంత చలి ఉంటుందని ఎప్పుడూ ఊహించలేదు. నేను స్వెటర్ మొదలైన తీసుకొని రాని కారణంగా విపరీతంగా వణికిపోయాను. 3 రోజుల నుండి ఆహార పానీయాలు కూడా లేవు. బయలుదేరే ముందు ఇవి ఏమీ ఆలోచించలేదు. హరిద్వార్ చేరాక ఇప్పుడు ఆలోచించసాగాను. ఒంటరిగా వచ్చాను. గురుదేవుల్ని ఎప్పుడూ చూడనైనా చూడలేదు. వారు నన్ను గుర్తిస్తారో లేదో తెలియదు. వారు నన్ను గుర్తించకపోతే మొదలైనవి. ఈ విధంగా ఆలోచిస్తూ గుర్రబండిపై శాంతికుంజు చేరాను. పూజ్య గురుదేవులు క్రిందనే ఉన్నారు. నన్ను చూడగానే వారు ఇలా అన్నారు: అమ్మాయి, నీవు వచ్చేసావా? నాకేమైనదో కానీ ఏడవడం మొదలుపెట్టాను. వారు నాపై చాలా వాత్సల్యం చూపిస్తూ ఇలా అన్నారు: అరే, నీవు చలికి వణికిపోతున్నావు. వెళ్ళు, మాతాజీని కలువు. నేను మాతాజీని పైన కలిసినప్పుడు గురుదేవులు ఇలా అన్నారు: అమ్మాయికి బట్టలివ్వు. స్వెటర్ కూడా తెచ్చుకోలేదు. మాతాజీ నాకు బట్టలు ఇచ్చారు, స్వెటర్ ఇచ్చారు, దగ్గర కూర్చోపెట్టుకొని భోజనం వడ్డించారు. నాకు చాలా హాయి అనిపించింది. వెంటనే నిద్రపోయాను. లేచిన తరువాత ఇంటి దగ్గర వారు కంగారు పడకుండా నేను హరిద్వార్ వచ్చానని ఫోన్ చేశాను. శాంతికుంజు వచ్చినందువల్ల అనుష్ఠానం కూడా చేయాలనిపించింది. నేను అనుష్ఠానం చేశాను. పూర్ణాహుతి రోజున గురుదేవులకు బహుమతి ఏమి ఇవ్వాలో తోచలేదు. నా దగ్గర డబ్బు తక్కువగా ఉన్న కారణంగా గురుదేవులకి, మాతాజీకి హారతి ఇచ్చి పూజ చేశాను. నా గాజు, మెడలో హారము, ఉంగరం తీసి ఇచ్చాను. మాతాజీ నా తలపై చెయ్యి ఉంచి ఆశీర్వదించినప్పుడు నాకు చాలా సంతోషం కలిగింది. నాకు ప్రసాదంగా పండ్లు, మిఠాయిలు ఇచ్చారు. ప్రయాణంలో తినడానికి భోజనం, తిరుగు ప్రయాణం టికెట్ కూడా ఏర్పాటు చేశారు. ఈ విధంగా పరమపూజ్య గురుదేవులు, మాతాజీ యొక్క ప్రథమ కలయిక చిరస్మరణీయమైనది. శ్రీ అగాధం మహాపాత్ర, దంతెడవాడ, బస్తర్ని వారి అనుభవం. ఈ సంఘటన శక్తిపీఠంలో ప్రాణప్రతిష్ఠ జరిగినప్పటిది. దంతెవాడకు చెందిన ప్రముఖ కార్యకర్త శ్రీ అగాధ్ మహాపాత్ర గారి నుండి ప్రారంభోత్సవానికి ఉత్తరం రాశారు. ఉత్తరం అందేసరికి గురుదేవులు సంచారంలో ఉన్నారు. ఇప్పుడు వీలు కాదు. క్షేత్రములను సందర్శించినప్పటికీ వ్యవస్థాపకులు వీలు కాదన్నారు. అందువల్ల నిర్మాణ కార్యక్రమం ఆపి విచారంలో మునిగిపోయాను. అకస్మాత్తుగా ఒకరోజు ప్రాతకాలం 5 గంటలకు ఒక కార్యకర్త వచ్చి ఇలా చెప్పారు: రేపు ప్రారంభోత్సవాన్ని గురుదేవులు ఇచ్చటికి వస్తారు, ఏర్పాట్లు చేయండి. అలా వినగానే అమిత ఆనందం కలిగింది. గురుదేవులు వచ్చి ప్రారంభం చేశారు. ఏర్పాటు చేసిన వారు చాలా బీదవారు. గురుదేవులకి, వారి అనుయాయులకి భోజనం ఏర్పాట్లు ఒక ఇంజనీర్ గారి ఇంటి వద్ద ఏర్పాటు చేయబడింది. గురుదేవులు ఒక్కరికే అయినచో ఆనందంగా ఏర్పాటు చేయగలడు. పేదవాడైన కారణంగా పరివారం నంతకు ఏర్పాటు చేయలేకపోయినాడు. సర్వజ్ఞుకు అంతయు రెక్కే కదా. అందువల్ల ప్రారంభం తర్వాత గురుదేవులు ఇలా అన్నారు: అగాధు, భోజన ఏర్పాట్ల మాట ఏమిటి? గురూజీ, ఇంజనీరు గారి ఇంటి దగ్గర భోజన ఏర్పాట్లు చేయబడినవి అని అగాధు సమాధానమిచ్చాను. మంచిది, మీ ఇంటి దగ్గర ఏమీ ఉన్నది అంటూ గురుదేవులు ఆయన ఇంటి వైపు నడవసాగారు. ఆయన మౌనంగా ఉండిపోయారు. పాపం ఏమి చెప్పగలరు? గురూజీ, ఈయన ఇంటి దగ్గర భోజనం చేస్తే బాగానే ఉండును, కానీ గురుదేవుల వెంట చాలామంది అనుయాయులు ఉండటం వల్ల వారందరికీ భోజన ఏర్పాట్లు పేదవాడైన ఆ అగాధు చేయలేరు కదా.
ఇంట్లో ఆయన తల్లి ప్రసాదంగా కొద్ది పాయసం చేశారు. గురుదేవులకు రొట్టెతో పాటు పాయసం వడ్డించారు. గురుదేవులు ప్రేమతో పాయసం తీసుకొని పొగిడారు. గురుదేవుల ప్రశంసకు అగాధు ముగ్ధుడైనారు. లీలావతి లీల చూసి అందరూ ధన్యులైనారు. గురుదేవుల ప్రేమ వాత్సల్యం అటువంటిది. మరి అందరూ తినకుండా వారు తినేవారు కాదు. ఒక్కొక్క చోట ఆయన స్వయంగా ఆరగించి భక్తునికి గౌరవం పెంచేవారు. శ్రీ జయరాం మొటలాని శాంతకుంజి గారి అనుభవం. గురుదేవులకి అందరి మీద దృష్టి ఉండేది. ఆ రోజుల్లో నేను కొత్తగా శాంతకుంజికి వచ్చాను. 1989లో గురుపూర్ణిమ పండగ గురుదేవులకి ప్రణామ కార్యక్రమం జరుగుచున్నది. కొంతమంది సోదరులం భోజనం వడ్డింపు కార్యక్రమంలో నిమగ్నమయ్యాము. ప్రణామ కార్యక్రమం ముగింపు దశకు వచ్చి ఈ విధంగా అన్నారు: అందరూ నడవండి, గురుదేవులు పిలుస్తున్నారు. ప్రణామ కార్యక్రమం పూర్తి కావచ్చుంది. మేము ఆ సోదరులతో కలిసి వెళ్ళాము. గురుదేవులు ఇలా అన్నారు: అటు చూడండి, ఇంకనూ కొంతమంది పిల్లలు భోజనం వడ్డించుచున్నారు. వారు ప్రణామం చేయలేదు, వారిని కూడా పిలవండి. అటువంటి యుగద్రష్ట మన గురుదేవులు. 1989లోనే ఏ శిష్యుడి ఇంటికి 11 సంవత్సరాల్లోపు వెళ్ళకూడదనే నియమపత్రమును పూరింపచేయవలసి వచ్చినది. నేనప్పుడు శాంతకుంజులోనే ఉన్నాను. సంకల్పపత్రం నింపకుండా మనస్సులోనే సంకల్పించుకున్నాను. క్రీస్తకం 1992లో నేను కూడా కార్యకర్తలతో పాటు సేవా కార్యక్రమానికి వెళ్ళేదని. మా చెల్లెలి వివాహం ఇంటి దగ్గర నుండి రోజు ఉత్తరములు రాసాగింది. కానీ నేను వివాహానికి వెళ్ళరాదని నిర్ణయించుకున్నాను. ఒకరోజు ఒక కార్యకర్త ద్వారా మాతాజీ కబురు పంపారు. నేను మాతాజీని కలవగానే వారు ఇలా అడిగారు: లల్లు, నీ సోదరి పెండ్లంట కదా, ఎందుకు బయలుదేరడం లేదు? నేను ఇలా సమాధానం ఇచ్చాను: మాతాజీ, నేను 11 సంవత్సరముల వరకు ఇంటికి వెళ్ళకూడదని సంకల్పించుకున్నాను. మాతాజీ వెంటనే ఇలా అన్నారు: నీ సంకల్పం నాకు ఇప్పటి వరకు చెప్పలేదు కదా, నేను చెప్తున్నాను, నీవు వెంటనే వెళ్ళు అని చెప్పి మాతాజీ నాకు 1000 రూపాయలు ఇచ్చి ఇలా అన్నారు: అబ్బాయి, చెల్లెలి పెళ్ళి కదా, ఇవి చెల్లెలికి ఇవ్వు. వారి లీలయే చాలా విచిత్రమైంది. అప్పుడప్పుడు ఇంటికి వెళ్ళవద్దని చెప్పేవారు. అప్పుడప్పుడు సేవా కార్యక్రమాల నుండి వెనుకకు పిలిచేవారు. ఒకసారి ఇంటికి రమ్మని ఇంటివారి వద్ద నుండి పెద్ద ఒత్తిడి వస్తే అనుమతి కొరకు మాతాజీ దగ్గరికి వెళ్ళినప్పుడు వారు ఈ విధంగా అన్నారు: అబ్బాయి, నీవు ఇంటికి వెళ్ళవద్దు. ఇంటికి వెళితే వ్యవసాయ పనుల్లో, ఇంటి పనుల్లో చిక్కుకోవాల్సి వస్తుంది. నా శిరస్సు మీద చేయి ఉంచినప్పుడు ప్రపంచంలో ప్రేమ చూపించేవారు మాతాజీ కంటే వేరొకరు ఎవరు ఉండరనే భావన కలిగింది. అటువంటి విలక్షణమైన ప్రేమ వారిది. శ్రీమతి రుక్మిణీ మహేశ్వరి శాంతకుంజి గారి అనుభవం. క్రీస్తుశకం 1980 నాటి విషయం. ఏ విధమైన లోటు లేనప్పటికీ నాలో మానసిక అశాంతి గూడు కట్టుకుని ఉన్నది. అప్పుడు నా అక్క శ్రీమతి సరళారాణి గాయత్రి చాలీసా పుస్తకం ఇచ్చి రాయమన్నది. దాని ప్రభావం వలన గురుదీక్ష నిమిత్తం శాంతకుంజి వచ్చాము. పూజ్య గురుదేవులు మాతాజీ దర్శన భాగ్యం కలిగినది. మాతాజీ భోజనం చేయమన్నారు. ఏకాదశి వ్రత నియమం వల్ల నేను భోజనం చెయ్యలేదు. నా భర్త భోజనం చేశారు. మరుసటి రోజు మరలా పునఃదర్శన ప్రణామం యజ్ఞం చేశాము. భోజన సమయం అయినందువల్ల భోజనానికి వెళ్ళాము. అప్పుడు మాతాజీ భోజనములకు ముందు ఒక రొట్టె, చట్నీ మాతాజీ వారి కమలములతో ఇచ్చడివారు. మరుసటి రోజు ప్రదోష వ్రత కారణంగా నేను రొట్టె, చట్నీ తీసుకోలేదు. మాతాజీ ఈ విధంగా అన్నారు: అమ్మాయి, నీవు కూడా పళ్ళెం తెచ్చుకొని ప్రసాదం తిను. కానీ నేను తీసుకోలేదు. మధ్యాహ్నం తిరుగు ప్రయాణం అనుమతి కొరకు మాతాజీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలా అన్నారు: నీవు ఇక్కడ భోజనం చేయలేదు. నిన్ను బజారుకు తీసుకువెళ్ళి 10 రూపాయలకి ఏదైనా తినిపించాలి. అమ్మాయి, ఉపవాసం అంటే త్యాగం అని అర్థం. మాతాజీ మాట అంతరార్థం నాకు బోధపడలేదు. మేము హరిద్వార్ వెళ్ళిపోయాము. అక్కడ తీసుకున్న మిఠాయిలు, పండ్ల ఖరీదు సరిగ్గా 10 రూపాయలు అయ్యింది. ఇప్పుడు మాతాజీ మాటలు చెవుల్లో ప్రతిధ్వనించి కన్నీళ్లు రాసాగాయి. తరువాతి నెల మరలా శాంతకుంజికి వచ్చాము. గురుదేవుడు దీక్షా సంస్కారం చేయించారు. కానీ మాతాజీ రొట్టె, చట్నీ ఇవ్వటం ఆపివేశారు. మాతాజీ చేతి ప్రసాదం తినే అదృష్టం మరలా నాకు రాలేదు. మాతాజీ ప్రేమ ఎటువంటిదో ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత కానీ అర్థం కాలేదు. వారి తపశ్శక్తితో కూడిన ప్రసాదం నేను స్వీకరించినందుకు కలిగిన బాధ, పశ్చాత్తాపం ఇప్పటికీ నన్ను వెంటాడుతూనే ఉన్నాయి. ఇది డాక్టర్ అమల్ కుమార్ దత్తా గారి అనుభవం. నేను తరచూ శ్రీ గురుదేవుల్ని ఆధ్యాత్మిక అభివృద్ధికి సంబంధించిన ప్రశ్నలు అడుగుతూ ఉండేవాడిని.
నేను మహాత్మా, మీరు మమ్మల్ని తరచూ వివిధ సంకల్పాలను చేయిస్తూ ఉంటారు. ఈ మధ్యలో అతడు శరీరంతో లేకపోతే సంకల్పం అసంపూర్తిగా ఉంటుంది కదా, అప్పుడేమి జరుగుతుంది? గురుదేవులు: కుమార, శాంతికుంజులో సంకల్పం చేసిన వారి సత్సంకల్పాలు తప్పనిసరిగా పూర్తవుతాయి. మీరు మాత్రం సంకల్పం పూర్తి చేయటం యథాశక్తి ప్రయత్నం చేయాలి. సంకల్ప మధ్యలో శరీరం లేకపోతే నేను దాన్ని పూర్తి చేస్తాను. నేను శరీరం ఉండగా సంకల్పం మధ్యలో విరమిస్తే అప్పుడేం చేయాలి? గురుదేవులు: తిరిగి అదే సంకల్పం చేయాలి. ప్రశ్న: సాధారణ వ్యక్తిలో సాధారణ సంస్కారాలు ఉంటాయి. మేము మా ఆధ్యాత్మిక ప్రగతి కోసం ఏమి చేయాలి? గురుదేవులు: నిత్య ప్రయత్నం, నిత్య సంబంధం. ప్రశ్న: ఆత్మ ఉనికి ఎట్లు తెలుస్తుంది? గురుదేవులు: నీ పరిష్కారం వల్ల, నీ శ్రద్ధ విశ్వాసం వల్ల, జీవితం యొక్క ఆదర్శ లక్ష్యం, ఆత్మీయ విస్తృతి వలన ఆత్మ ఉనికి తెలుసుకోగలుగుతాం. ప్రశ్న: దుఃఖాన్ని ఎలా దూరం చేసుకోగలుగుతాం? గురుదేవులు: అజ్ఞానాన్ని, అభావాన్ని, ఆసక్తిని తొలగించి దుఃఖాన్ని దూరం చేసుకోగలుగుతాం. జై గురుదేవ్.